హాయ్ అండి అందరికీ. నేను మీ మిడిల్ క్లాస్ హౌస్ వైఫ్ని. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈరోజు వీడియోలో నేను బ్లౌజ్ ఫ్రంట్ అండ్ బ్యాక్ పార్ట్ కటింగ్లు ఒకేసారి ఎలా డ్రా చేసుకుంటానో వీడియోలో చూపించబోతున్నానండి. చూస్తూ మీకు యూస్ఫుల్గా ఉంటే మీరు నేర్చుకోండి ఫ్రెండ్స్. అలాగే బ్లౌజు ఈజీగా ఎలా కట్ చేసి ఎలా కుట్టుకోవాలనేసి మన వీడియోస్లో ఆల్రెడీ అప్లోడ్ చేశానండి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వెళ్ళి చూడొచ్చు. చాలా ఈజీగా మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. అలాగే బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్లో డాట్స్ వేయటానికి కొత్త వాళ్ళు చాలా ఇబ్బంది పడుతుంటారు కదండి. నేను నా పద్ధతిలో మీకు ఈజీగా డాట్స్ ఎలా వేసుకోవాలో ఒక ట్రిక్తో పాటు ఈజీగా ఎలా డ్రా చేసుకోవాలో కూడా నేను చేసి చూపించాను. ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఒకసారి చూడండి. ఈ వీడియోలు మీకు నచ్చుతున్నట్లయితే, నేను ఎక్స్ప్లెయిన్ చేసే విధానం మీకు నచ్చుతున్నట్లయితే నా వీడియోస్కి ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. అలాగే మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. మీకు ఏమైనా డౌట్లు ఉన్నా సరే, నాకేమైనా సలహాలు ఇవ్వాలనుకున్నా సరే కామెంట్ చేసి చెప్పండి. అలాగే మన ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ముందు వీడియోస్లో మీకు మంచి డిజైన్స్ నేను నేర్పించడానికి ట్రై చేస్తాను. చూసారు కదా, నేను ఇలా బ్యాక్ అండ్ ఫ్రంట్ పార్ట్లు ఒకేసారి డ్రా చేసుకుంటానండి. ఇలా ఒకేసారి డ్రా చేసుకోవటం వల్ల మనకి టైము సేవ్ అవుతుంది. చాలా ఈజీగా కూడా అయిపోతుందండి. అన్ని రౌండ్ నెక్లే నేను డ్రా చేసుకుంది. చూసారు కదా, షేప్ కోసం నేను ఇలా కర్వ్గా డ్రా చేసుకుంటున్నాను ఫ్రెండ్స్. ఆర్మ్ రౌండ్ కోసం రౌండ్ డ్రా చేసుకుంటున్నాను. అలాగే ఒకసారి మెజర్ చేసి చూసుకుంటున్నానండి. నాకైతే పర్ఫెక్ట్ సరిపోయింది. 9.5 ఇంచెస్ కరెక్ట్గా వచ్చేసింది. అలాగే నెక్ కోసం ఇలా రౌండ్స్ డ్రా చేసుకుంటున్నానండి. మీరు కూడా వీలున్నంత వరకు ఏ స్కేల్స్ వాడొద్దండి. మీరు ఫ్రీ హ్యాండ్తో రౌండ్స్ గీయటం నేర్చుకున్నారంటే ఎంతటి డిజైన్ అయినా మీరు ఈజీగా డ్రా చేసుకోగలుగుతారు. మేము నేర్చుకున్నప్పుడు ఇలాంటి టూల్స్ ఏమీ లేవండి. ఫ్రీగానే హ్యాండ్తోనే నేర్చుకున్నాం మేము. దానివల్లే మాకు బండ గుర్తుల్లాగా ఈజీగా వచ్చేసింది. కాకపోతే మనం నేర్చుకోవటానికి కొంత టైం పడుతుంది ఫ్రెండ్స్. కానీ పర్ఫెక్ట్గా మనం నేర్చుకోగలుగుతాం. వీలున్నంత వరకు చేత్తో డ్రా చేయడానికి ట్రై చేయండి. మీరు కూడా వీడియోని మీకు నచ్చితే లైక్ చేయండి.